వార్దా తుఫాన్ కారణంగా చెన్నైకి వెళ్లాల్సిన ట్రైన్స్ అన్నింటినీ రద్దు చేశారు. గాలి బీభత్సానికి చాలా ప్రాంతాల్లో రైల్వేకు చెందిన విద్యుత్ లైన్లు తెగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో స్తంభాలు కూడా విరిగిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేసినట్టు చెన్నై డిప్యూటీ రీజనల్ మేనేజర్ చెప్పారు. విద్యుత్ లైన్లను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వార్దా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తిరుపతితో పాటు చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంత నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాళహస్తి, నగరి, తంబళ్లపల్లి, చిత్తూరు, కుప్పం ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక నెల్లూరు జిల్లాలోని టాడా, సూళ్లూరుపేట, వాకాడు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వార్దా తుఫాన్ తీరాన్ని తాకడంతో వర్ష బీభత్సం మొదలైంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గాలుల ధాటికి చెట్లు కూలిపోతున్నాయి, హోర్డింగ్లు విరిగి పడుతున్నాయి. ఇక తుఫాన్ ప్రభావంతో ఆంధ్రాలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు దక్షిణ కోస్తాలో ఒక మాసపు వర్షపాతం మాదిరిగా కురిసేటువంటి అవకాశం రానున్న 24 గంటల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ అలాగే విండ్ స్పీడ్స్ కూడా అలాంగ్ అండ్ ఆఫ్ దక్షిణ కోస్తాలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సమయాల్లో 90 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ఒక ప్రభావం మన ఈ పర్టికులర్లీ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈరోజు మరి ఒక 24 అవర్స్ వర్షపాతం, అలాగే ఒక 12 అవర్స్ వరకు కూడా ఈ ఈదురుగాలు ఉండటం జరుగుతుంది. అలాగే దీని ప్రభావం రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం మరియు స్ట్రాంగ్ విండ్స్, ఈదురుగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 50 to 55 కిలోమీటర్స్ వేగంతో మన ఉత్తర కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొత్తం కోస్తా అంతటా కూడా మత్స్యకారుల్ని వేటకి వెళ్ళొద్దని చెప్పండి. వార్దా తుఫాన్ పై అప్రమత్తంగా ఉన్నామన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లాల అధికారులను కూడా సిద్ధం చేశామని అన్నారు. శ్రీహరికోటలో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఇక అక్కడి నుంచి కొందరిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించామన్నారు. The 10 kilometers away from Chennai. It may cross in South Chennai, and the effect may be on coastal mandals of Andhra Pradesh, of Nellore and Chittoor. In Vakadu, we have so far reached 3.6 centimeters of rain, Tamuru 2.4 centimeters of rain, and Tada 2.3 centimeters of rain, Mutkur 2.1 centimeters of rain, Pellakuru 2.1, Dharawar Satram 2 centimeters. Like that, actually, we received rain. In the same way, in Chittoor also, in some mandals, they received 2.5 centimeters of rain. In Sriharikota, the winds are flowing at a speed of 50 to 60 kilometers per hour. All measures are taken by the
district administration. Some few people they shifted in Serkota, some low-lying villages, because the wind is coming 60 to 70 kilometers. Like that, everywhere district administration people are there. Whenever there is any problem, immediately they will take care of that. చిత్తూరు జిల్లాలో వార్దా తుఫాన్ ఎఫెక్ట్ పై అధికారులతో రివ్యూ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప. ఎలాంటి పరిస్థితులున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు చినరాజప్ప. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అడ్వాన్స్ గా మీరు ఏ కావాలన్నా సరే కలెక్టర్ గారికి డైరెక్ట్ ఇచ్చారు. ఎక్కడ ఇబ్బంది పడకూడదు, పేదోళ్ళు ఇబ్బంది పడకూడదు, క్యాంప్స్ కూడా బాగా పెట్టాలి, భోజనం కూడా బాగా పెట్టాలి, పవర్ కి పోయినప్పుడు కూడా జనరేటర్ పెట్టుకోమని చెప్పి కూడా ఆదేశించారు. అన్ని కూడా డైరెక్ట్ ఉండడం జరిగింది. అన్ని కూడా మీరు పాటించండి. ఎందుకంటే మనకి మీరందరూ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఫీల్డ్ లోకి వెళ్ళాలి. అందుకే మేము క్లోజ్ చేస్తున్నాం. సో ఇమ్మీడియట్ గా మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి మీరు కోఆర్డినేట్ చేసుకుని మీ ప్రాంతానికి ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్స్ వచ్చున్నారు. మీరు ఆ ప్రాంతాల వాళ్ళు ఉంటారు. మీరు ఎవరైతే ఉన్నారో మీరు కూడా కింద స్థాయి స్టాఫ్ ను కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కింద స్థాయి స్టాఫ్ ఉందా లేదా మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి, పరిస్థితి కూడా గమనించాలి, దాన్ని బట్టి డైరెక్షన్ ఇవ్వాలి, ఎట్లా చూడాలి. ఇరిగేషన్ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పారు కరెక్ట్ గా చెప్పినట్టు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ట్యాంకులన్నీ మీరు రెడీగా ఉండి ముందుకెళ్ళండి అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఫీల్డ్ ఇక వార్దా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. చెన్నైపై విరుచుకుపడిన తుఫాను ఏపీలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాను తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు వీచడంతో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట్ జంక్షన్ లో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ అంతా రోడ్డు పాలైంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లేటువంటి ఈ క్రూడ్ ఆయిల్ టిప్పర్ అనే విండ్ వెలాసిటీ వల్ల డ్రైవర్ అదుపు తప్పిపోయి హోలీ క్రాస్ సర్కిల్ సూర్యులపేట జంక్షన్ లో పడిపోయింది. క్రూడ్ ఆయిల్ మొత్తం ఓవర్ఫ్లో అవుతా ఉంది. దాన్ని మేము ఎక్విప్మెంట్ జేసీబీలు పెట్టి పక్కకి లాగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ మొత్తం క్లియర్ చేస్తా ఉన్నాం. साइक्लोन वेरी क्लोज टू चेन्नई कोस्ट है और ये इसका जो केंद्र का कुछ हिस्सा अभी लैंड के ऊपर है, इसलिए आप बोल सकते हैं कि अभी लैंडफॉल प्रोसेस चालू है और ये एंटायर प्रोसेस कंप्लीट होने के लिए 1-2 घंटा लग सकता है। और इसका जो प्रभाव है इसके साथ साथ हेवी रेन तो हो रहा है, इसका विंड स्पीड जो है अभी 100 to 110 किलोमीटर पर आवर, गस्टिंग टू 120 किलोमीटर पर आवर है। चेन्नई सिटी 92 किलोमीटर पर आवर विंड स्पीड रिकॉर्ड किया है 1330 आवर्स IST पर और गस्टिनेस पे ये 110 किलोमीटर पर आवर हुआ है। प्रिकॉशनरी मेजर के हिसाब से हम लोग अर्ली वार्निंग देते हैं और अर्ली वार्निंग के बेस करके जो डिजास्टर मैनेजमेंट अथॉरिटीज सेंटर एंड स्टेट लेवल पर होते हैं वो प्रिपेयरनेस एंड प्रिवेंशन मेजर्स लेते हैं। सब कुछ मेजर लिया गया है और ये जो चेतावनी वगैरह हम लोग देते हैं और 3 घंटे अपडेट प्रोवाइड करते हैं और डे ऑफ साइक्लोन लैंडफॉल जैसे आज हम लोग आवरली अपडेट सुबह से दे रहे हैं, 1 घंटे हर 1 घंटे बुलेटिन।